కాదు This one, ఇవన్నీ almost రాస్తావా? done. Hey, What are you doing? Hey, paper was easy, Jenny. Then you allowed me to copy? Ma'am was looking. Where is Nitya? ఇలా ఎందుకు చేసావు? సార్కి నిజం చెప్పాల్సింది. చెప్పుండేవాడిని, కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. యాక్చువల్లీ నేనేం అబద్ధం చెప్పలేదు, నేనే హెల్ప్ చేయాలనుకున్నా, అదే ట్రై చేశాను. సార్ చూశారు. కాదు, అబద్ధం చెప్పావు. నువ్వు నన్ను ఏమీ అడగలేదు కదా. నేనే నిన్ను అడిగానని చెప్పొచ్చు కదా. ఆ రోజు కూడా అన్నయ్యతో అబద్ధం చెప్పాను, నిజం చెప్పు ఉండాల్సింది. ఇవే కావాలని. ఎగ్జామ్స్ అయిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవడానికి కలుద్దామా? అయితే నువ్వు అన్నిట్లో పాస్ అవుతావని అంత కాన్ఫిడెంటా? మళ్ళీ లైఫ్లో హిస్టరీ జోగ్రఫీ ముట్టుకోకర్లే కదా, అందుకని సెలబ్రేట్ చేసుకుందాం. హే, టీ కొట్లో కాఫీ టీ తాగుతూ మాట్లాడుకుందామా? నేనే పే చేస్తా. ఓకే, వెయిట్ ఫర్ మీ. ఓకే, కాఫీ వాడే కొంటున్నాడు. అనే ఒక హార్లిక్స్. కాఫీ. ఎగ్జామ్స్ అయిన తర్వాత కలుస్తున్నాగా. యాక్చువల్లీ నేను హాలిడేస్ కి బయటకు వెళ్తున్నాను, ఇక్కడ ఉండను. యాక్చువల్లీ నేను వెళ్తున్నాను, 1 వీక్లో వచ్చేస్తాను. అన్నవరం మా ఊరే, చెట్లు పొలాలు చాలా బాగుంటుంది. ఐ లవ్ దట్ ప్లేస్. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? అవునా, ఒకసారి వెళ్ళు, చాలా బాగుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు హాలిడేస్కి? ఆస్ట్రేలియా. సో ఎప్పుడు వెనక్కి? యాక్చువల్లీ నేను హాలిడేస్ కి ఇక్కడ ఉండను. ఎగ్జామ్ అయిన రాత్రే నేను వెళ్తున్నాను. నేను ఏ గ్రూప్ లో జాయిన్ అవ్వాలో ప్రిన్సిపల్ తో మమ్మీ మాట్లాడేసింది. మళ్ళీ స్కూల్ ఓపెన్ అయ్యాక వస్తాను. స్ట్రైట్ ఇంటర్. ఆస్ట్రేలియాలో ఎక్కడికి వెళ్తున్నారు? మొత్తం తిరుగుతాం. మెల్బర్న్? మా అంకుల్ అక్కడే ఉంటారు. ముందు అక్కడికే వెళ్తున్నాం. ఎందుకు? నాకు అక్కడ తెలిసిన ఒక అమ్మాయి ఉంది, తను ఒకసారి కలవగల. మంచి అమ్మాయే, మంచి ఫ్రెండ్ కూడా. కాకపోతే మెల్బోర్న్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. అది పెద్ద కష్టమైన పని కూడా కాదు, ఎందుకంటే తను ఆలోచిస్తున్నప్పుడు పెన్ నవ్వులుతూ ఉంటుంది. తను నవ్వితే క్లాస్లోకి మోటార్ సైకిల్ వచ్చినట్టు ఉంటుంది. తనతో గొడవ పడ్డాం అనుకో, కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగేంత వరకు వాదిస్తూనే ఉంటుంది. తను నాకు తెలుసు అనుకుంటా. పర్ఫెక్ట్. అయితే తనతో ఒకసారి ఒక మాట చెప్తావా? ఇక్కడ హైదరాబాద్లో తన కోసం ఒక అబ్బాయి చాలా మిస్ అవుతున్నాడని, తను తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాడని. తనకి 4 బటర్ బిస్కెట్ నేను ఆర్డర్ చేశాను కదా, నేనే పే చేస్తాను. నో, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నేనే పే చేస్తాను మన ఇద్దరం కలిసినప్పుడు. ఓకే, కంగ్రాచులేషన్ స్కూల్ పీపుల్ లీడర్. థ్యాంక్ యూ. హే, దీపక్ ఈ స్కూల్లో నీకన్నా ముందు నుంచి ఉన్నాడు కాబట్టి అతన్ని ఎలక్ట్ చేసుకున్నారు. నువ్వు రీసెంట్ గా జాయిన్ అయ్యావు కదా, ప్రిన్సిపల్ చెప్పారు, నేను అడిగాను. హే ప్లీజ్, నాకు నుంచోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఫ్రీగా ఇస్తానన్నా వద్దనేవాడిని. అదంతా అటెన్షన్ కోరుకునే వాళ్ళకి, అది ఎంజాయ్ చేసేవాళ్ళకి. దానికి టాలెంట్తో పని లేదు. హే, నేను మాట్లాడిన దీపక్ గురించి, నీ గురించి కాదు. నీ అభిప్రాయం నువ్వు చెప్పావు. కనీసం నా కోసమైనా సంతోషంగా ఉన్నట్టు నటించొచ్చుగా. హెడ్ గర్ల్ అన్నది అంత పెద్ద విషయం, అదొక బ్యాచ్ మాత్రమే. తను పూర్తిగా మర్చిపోయింది. నన్ను ఇంటి దగ్గర దింపటం, లంచ్ తీసుకురావటం, అంతెందుకు పొద్దున్న సాయంత్రం వరకు సరిగ్గా కనపడడం కూడా కనపడలేదు. నేను తన కోసం స్కూల్ మారింది దీనికోసం. నువ్వు
నువ్వు ఇందాకే వెళ్ళిపోయావు అనుకున్నాను. వెళ్ళిపోయాను అనుకున్నావా, వెళ్ళిపోతే బాగుండు అనుకున్నావా? వెళ్దామా? లేదు, ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఆల్రెడీ 4:30 అయిపోయింది. ఇందాకేదో డెడ్ లైన్స్ అవి అన్నారు, అయిపోయింది అనుకున్నా. లేదు ఇంకాసేపు జోకులు వేసుకుంటానని చెప్పండి, నేను వెళ్ళి బయట ఇంకో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను. వరుణ్, నిత్య, నేను క్లాస్ రూమ్ దాకా వెళ్ళొస్తాను. హలో. మరీ అంత డీసెంట్లా బిల్డప్ వద్దమ్మా. నిత్య బయటకు వచ్చి మాట్లాడగలదు, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. what the hell was that? కదా, నువ్వే చెప్పు. అక్కడ నేను నా పని చేసుకుంటుంటే నువ్వు వచ్చి ఒక అడ్డగాడిదలా బిహేవ్ చేసావు. అసలు అలా ఎలా మాట్లాడగలవు? నన్ను బయటకు రమ్మని ఎలా డిమాండ్ చేయగలవు? అంటే తన ముందు నేను నీ సర్వెంట్ అని ప్రూవ్ చేయాలనుకున్నావా? ఓ అదా ప్రాబ్లం. నేను నిన్ను అన్నానని కాదనమాట, దీపక్ ముందు అన్నానని. దీపక్ సౌండ్ పార్టీ, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఇల్లు, కాస్ట్లీ హాలిడేస్. వెయిట్ ఎ మినిట్, మీరు కూడా అంతే కదా? అంతేకాదు, నువ్వు హెడ్ గర్ల్, వాడు హెడ్ బాయ్, మీ ఇద్దరు ఒకరికొకరు అంత పర్ఫెక్ట్ అయినప్పుడు నాలాంటి అంతగడుతూ ఎందుకు టైం వేస్ట్ చేయటం? అసలు అసలు ఈ మాటలు నా గురించి ఎలా అనగలిగావు? అంటే నీ ఉద్దేశంలో నేను దీపక్? నటించద్దు, నాకే కాదు అందరికీ కనపడుతుంది. మీ ఇద్దరు ఎంతసేపు ఎలా ఉంటున్నారు, వాడేసి చెత్త జోకులకి నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? అంటే నువ్వు దివ్యతో ఎలా ఉంటున్నావో నేను చూడలేదు అనుకుంటున్నావా? అది కూడా అందరూ చూశారు. ఓ ప్లీజ్, ఏదో ఒకటి చెప్పేసి నీ తప్పంతా నా మీద తోసేటట్టు ట్రై చేయి. అది ఇది ఒకటి కాదు. ఆఫ్ కోర్స్ ఒకటి కాదు. నువ్వు వాళ్ళ పక్కన కూర్చుని పడి పడి నవ్వుతుంటే మీరు లవ్ లో ఉన్నారని నేనేం అనుకోలేదు. మరి నువ్వు మాత్రం ఎందుకు అలా అనుకుంటున్నావు? నేను ఏ అమ్మాయి చూసి నవ్వినా నేను లవ్ చేస్తుంది అనుకుంటావు కాబట్టి నేను ఎవరినైనా చూసి నవ్వితే నువ్వు అలాగే ఫీల్ అవుతున్నావు. ఓకే, నేను ఒప్పుకుంటున్నాను. మనం మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. మన మధ్యలో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదు. రా. నాకు ఇప్పుడు పని ఉందని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదా? నేను ఇప్పుడు రాలేను. పదే పదే ఈ మాట నీకు అర్థం కావాలని చెప్తూనే ఉంటాను. నాకు ఇప్పుడు పని ఉంది. మనకంటే నీకు అన్ని ఇంపార్టెంటేనా? దీపక్ ఉన్నాడు కదా పనులన్నీ చూసుకోవడానికి. ఇప్పుడు నేనేం అడిగానని? ఇంటికి వెళ్ళేటప్పుడు కలిసి వెళ్దామన్నాను, అంతేగా? నిత్యం తేల్చుకో, నేను ఇంకా నీకోసం వెయిట్ చేయలేను. ఇప్పుడు నన్ను కాదని లోపలికి వెళ్ళిపోయి ఉంటే ఇవాళతో మన మధ్యలో అంతా అయిపోయినట్టే. వాడా నేనా? తెలుసుకో. నాకేమైతే నీకెందుకు? ఇంతదాకా వచ్చాక నువ్వెందుకు వెయిట్ చేయడం? ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే నేను లోపలికి వెళ్ళినా ఇక్కడే ఉన్నా మన మధ్య మాత్రం ఏమీ లేదు. We are over. ఓకే, కానీ గుర్తు పెట్టుకో, ఇది నువ్వేదేం చేస్తున్నావు? అప్గ్రేడ్ అయినట్టున్నావు. హార్లిక్స్ నుంచి కాఫీ దాకా వచ్చావా? నువ్వు మారావుగా, ఇంకా అందంగా. యు ఆర్ ఉమెన్ నౌ నిత్య. ఒక రకంగా నిన్న జెనీతో మాట్లాడటం మంచి జరిగింది. తను అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే భయపడ్డాను తెలుసా. నన్ను చంపమని నువ్వే పంపించావు అనుకున్నా. అదంతే, నన్నెప్పుడు ఇబ్బందులో పడేస్తూ ఉంటుంది. బట్ ఆనెస్ట్లీ నేను నీకు నా నంబర్ ఇచ్చానని తెలిసి నా ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. పెద్ద డిస్కషన్ పెట్టారు. ఒక ఓల్డ్ ఫ్రెండ్తో టచ్లోకి వెళ్ళడంలో తప్పే ఉందని అనిపించి పంపించాను. నువ్వేమీ కొత్తవాడివి కాదు కదా. ఎందుకైనా నన్ను ట్యూషన్కి వెళ్ళొద్దన్నా? డైలీ ఇక్కడే మీటింగ్. గర్ల్ ఫ్రెండా? పోరా. హాయ్ మా పూర్వ.
వరుణ్ తమ్ముణ్ణి. యూ కెన్ కాల్ మీ అప్పు. హాయ్ నిత్య. హాయ్. ఓ నాలుగు సంవత్సరాల తర్వాత మనం కలిసిన మొదటి రోజే దొరికిపోయావా? ఏం చేస్తాం? పోబే. నువ్వే తనకు కాల్ చేసావా? అంటే తను నీకు నెంబర్ ఇచ్చిందా? ఏంట్రా జేబులో రూపాయి కాయిన్స్ వేసుకుని లోకల్ ఫోన్ బదులు చుట్టూ తిరుగుతున్నావా? అలాంటిదే. రే నువ్వు ఎప్పుడు వేసుకుంటావు కదా, ఆ సోది షర్ట్ వేసుకుని వెళ్ళదు కదా. అంటే పండక్కి మన ఒక షర్ట్ కొన్నాను కదా, అది వేసుకుని వెళ్ళాను. నువ్వు తన కాలేజ్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళా మేరీ ఉమెన్స్ కాలేజ్ లోపలికి లోపల కంటే గేటు ఆల్మోస్ట్ గేట్ బయట. అయితే అంతా ముందులాగే ఉందన్నమాట. సేమ్ చేంజ్ లేదు కదా. తన్ని కలవని 3 years లో తను అమెరికా వెళ్ళింది, ఆఫ్రికా వెళ్ళింది, అదేదో మాల్టా అంటారు అక్కడ కూడా వెళ్ళింది. మనం అన్నవరం, సింహాచలం. తను ఎవరిని పెళ్లి చేసుకెళ్ళదు కదా. రేయ్ ఒరే కూల్. మాల్టా అది ఇక్కడే కదా, విజయవాడ పక్కన ఉందే. No, 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 no. Why should you call? Nitya, let him call. Girls, I'm telling you, trust me. తన ఫ్రెండ్స్ అందరూ తన చుట్టూ చేరి నువ్వు ఫోన్ చేయొద్దు, తనే నీకు చేస్తాడని కన్ఫ్యూజ్ చేస్తారు. కానీ నేను మాత్రం అలా చేయను. నువ్వు ఫోన్ చేయి. సో ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయినట్టేగా? అంటే నా మీద కోపం లేదుగా? నాట్ అట్ ఆల్. స్కూల్ డేస్ గురించి కానీ అప్పుడు జరిగిన వాటి గురించి కానీ ఇంకెప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు మనం ఎదిగాం కదా. అవును కరెక్ట్, మన పెద్దలం అయిపోయాం. ఇంకెప్పుడు ఫ్లాష్ బ్యాక్ టాపికే రావద్దు మన మధ్యలో. దీపక్ ఎలా ఉన్నాడు? దీపక్ ఇస్ ఫైన్. 3 కాదు వరల్డ్ టూర్స్. కారు అద్దరిపోయింది నిత్య. కాలేజ్ బస్ కంటే సగం టైంలో ఇంటికి వెళ్ళిపోతున్నా. ఆయన రోజు వద్దులే, నువ్వు ఒక్కదానే వచ్చి ఇలా పికప్ చేసుకుంటుంటే ప్రకాష్ గారు టీచ్ చేస్తున్నాడు. ఏంటి సంగతి దొబ్బేస్తున్నాడు. పైగా మీ నాన్న కూడా నువ్వు పాకెట్ మనీ కోసం డీజిల్ అమ్మేస్తున్నావు అనుకుంటారు. ప్లీజ్ వరుణ్, ఇది నాకు ఇష్టం. మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ కమ్ ఆన్, లైఫ్ లో ఫస్ట్ టైం రెడ్ సిగ్నల్ ట్రాఫిక్ జామ్ ని చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా సారీ, ఇవాళ సండే అన్న సంగతి మర్చిపోయాను, అందుకే ఇంత రష్ ఉంది. పర్లేదు, మనం ఎవరితో ఉన్నామన్నది ముఖ్యం, ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు. నాకేం ప్రాబ్లం లేదు. ఇంకొంచెం క్రౌడ్ ఉన్నా పర్లేదు. ఏంటి వాళ్ళు ఫుల్ ఫామ్ లో ఉన్నట్టున్నా? క్రౌడ్ కావాలన్నా కదా, అక్కడ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది ప్లేస్ కోసం. ఇక్కడికి వచ్చి కూర్చోమన్నా? ఇక్కడ రమ్మను, ఇక్కడ కూర్చుంటారు. అప్పుగా నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. వరుణ్, what happened? బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నా. ఛీ, నిత్య, ఫోన్ ఏమైందని మీ నాన్న ఏమని అడిగారా? డోంట్ వరీ, కొత్తది కొంటారులే రేపే. ఆయన బిల్లు వస్తుందిగా. వరుణ్, నేను చూసుకుంటాను. నీతో మాట్లాడడం ముఖ్యం, అంతే. ఎవరో తీసుకున్నారని చెప్పాను, నేనేం అబద్ధం చెప్పలేదే. నిత్య, ఏంటి? ఏం లేదు.